ప్రస్తుతం జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠ అయితే పెరుగుతుంది రోజు రోజుకి. కారణం స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగడం. వాస్తవానికి గెలుపు చాలా సింపుల్ అని అనుకుంటున్న టైంలో కూటమి ప్రభుత్వానికి స్వతంత్ర అభ్యర్థులు అయితే షాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించింది. అయితే ఎప్పుడైతే ఇండిపెండెంట్లు బరిలోకి దిగారో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంక్ కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అనుకూల ఓటు బ్యాంక్ కానీ ఖచ్చితంగా అవి ఇండిపెండెంట్ అభ్యర్థులకు వెళ్తాయి. కానీ ఆ ఓటు బ్యాంక్ గెలిపించేంతగా ఉంటుందా? ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే పట్టభద్రుల ఎన్నికలు. ఎంతమంది డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఓటు హక్కు సాధించుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మొత్తం తెలుగుదేశం పార్టీయే ఓటు బ్యాంక్ని క్రియేట్ చేసుకుంది ఎక్కువగా. ఎందుకంటే ఓట్లు లేని వాళ్ళందరినీ, డిగ్రీ చదువుకున్న వాళ్ళందరినీ వాళ్ళ లిస్టు సేకరించి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం ఇవన్నీ. సో ఖచ్చితంగా అది కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ ఓట్ బ్యాంక్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ముందు నుంచి వదిలేసింది కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు. వాళ్ళు కూడా చేసుంటే కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యేది. సో నిజంగా అలా ఓట్లు తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్ల వైపు మొగ్గు చూపుతారు. అదే కనుక జరిగితే అప్పుడు ఇండిపెండెంట్లు గెలిచినా జగన్ గెలిచినట్టే, అలాగే వాళ్ళని గెలిపించినట్టే ఇండిపెండెంట్లు కనుక సహకరిస్తే. ఎందుకంటే వైసీపీ ఓట్లన్నీ వాళ్ళకి వెళ్తాయి. అంటే అల్టిమేట్గా ఏంటంటే కూటమి ప్రభుత్వం ఓడిపోవడం అనేది కావాలి అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలిపిస్తారా అంటే కూటమి ఓడిపోతే మాత్రం రెండు జరిగినట్టే.